శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వశీకరణం గురించి మాట్లాడుకుందాం. వశీకరణం అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏమంటే వశీకరణం చేసుకోవాలి, వశీకరణం అంటే ఏమిటి, వశీకరణ అంటే ఏమిటో ఈ వీడియోలో మీకు వివరంగా చెబుతాను. వశీకరణం అంటే ఒక మనిషిని వశం చేసుకొని, కన్నము అంటే ఒక మనిషిని వశం చేసుకొని మనం చెప్పిన విధంగా చేసుకోవడానికి ఈ వశీకరణము యొక్క అర్థం. వశీకరణం అనగానే అవతలి వ్యక్తిని చేసుకోవడానికి, అవతల వ్యక్తి ఏదో లవర్స్ చేసుకోవాలి, లవ్ కు సంబంధించిన వ్యక్తులతో చేసుకోవాలి, నా పక్కన ఉండేలా చూసుకోవాలి, ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా చెబుతా ఉంటారు. నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, చాలామంది అడుగుతున్న విషయం, ఇప్పుడు నేను చెబుతున్నది వశీకరణానికి సంబంధించిన వరకు కూడా చెడు ప్రయత్నంగా చేయకండి. మీకున్న ఇబ్బందులపై, మీకున్న సమస్యలకు ఈ వశీకరణం అనేది చేపించుకోండి. మరియు భార్యాభర్తల మధ్య వైవాహిక విషయంలో ఇబ్బంది ఉన్న, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్న భార్యాభర్తలకు ఇబ్బంది ఉన్నా కూడా ఈ వశీకరణం అనేది ప్రయత్నించండి. ఇది భార్యాభర్తలకు కాదు, ప్రేమికులు కూడా వర్తిస్తుంది. 100%గా ప్రయత్నం చేయండి. ఎందుకు చెబుతున్నానంటే వశీకరణం అనేది భగవంతుడు మంత్రశాస్త్రంలో భగవంతుడు మనకిచ్చిన మంచి మూల మంత్రము. ఈ వశీకరణ అనేది మంచి ఉపయోగించండి, చెడుకు ఉపయోగించకండి. చెడుకు చేయకూడదు. ఈ వశీకరణం అనేది కూడా వారి యొక్క ఫోటో మరియు పేరు ఉంటేనే చేయడం జరుగుతుంది. ఇలా ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టుగా వింటారు అన్నమాట. ఈ వశీకరణానికి ఈ యొక్క మూల మంత్రం అనేది గురువు గారి ఆదేశాల మేరకు తీసుకుని ఈ ఒక మంత్రాన్ని ఉపయోగించినట్లయితే వారు మనవశమవుతారు. ఇలా చేయడానికి వారి యొక్క పేర్ల మీదుగా, ఫోటోలు మీదుగా చేయడం జరుగుతుంది. మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.